రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి ఆధిక్యంలో ఉన్నారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లి లోక్సభ ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న సీఎం రమేష్ ఆధిక్యంలో ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఈవీఎంలకు సంబంధించి మొదటి 2 రౌండ్ల తర్వాత ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మరి ఇవే ట్రెండ్స్ చివరి వరకు కొనసాగబోతున్నాయి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాగార్జున యాదవ్ చెప్పినట్టుగా ఖచ్చితంగా మధ్య రౌండ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరుస్తుంది అనేది లెటెస్ట్ వెయిట్ అండ్ సీ అన్నట్టుగానే అందరూ మాట్లాడుకుంటున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నారు. నంద్యాల లోక్సభలో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి మాజీ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ లీడ్లో ఉన్నారు. అలాగే తిరుపతి బీజేపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ లీడ్లో ఉన్నారు. ఏపీలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ 12 స్థానాల్లో, జనసేన 1 స్థానంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో లీడ్లో ఉన్నారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి నారా లోకేష్ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్నారు. ఒక రకంగా మనం చూసుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, ఈ ముగ్గురు మొదటి 1-2 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆధిక్యతను కనబరుస్తున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం.